బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. భద్రతా దళాలు ఎన్కౌంటర్లో మావోయిస్టుల గ్రహీత కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ చనిపోయారు. సుధాకర్ స్వస్థలం ఏలూరు జిల్లా చంద్రపూడి మండలం ప్రగడవరం. అతిక సింహాచలం అలియాస్ సుధాకర్పై 50 లక్షల రివార్డు ఉన్నట్లుగా తెలుస్తా ఉంది. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో ఉన్నారు సింహాచలం అలియాస్ సుధాకర్. రెడ్డిగా ఛత్తీస్గఢ్లో మావోయిస్టులకు మరో దెబ్బ తగిలింది. భద్రతా దళాలు ఎన్కౌంటర్లో మావోయిస్టు గ్రహీత కేంద్ర కమిటీ సభ్యులు సుధాకర్ చనిపోయినట్లుగా తెలుస్తా ఉంది. సుధాకర్ ది స్వస్థలం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరంగా తెలుస్తా ఉంది. దీనిపై ఎవరైతే సమాచారం మా అర్ధరాత్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్ చెప్పండి. థ్యాంక్ యూ వరుణ్. ఈరోజు ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో జరిగినటువంటి యొక్క భారీ ఎన్కౌంటర్. ఈ ఎన్కౌంటర్ లో కేంద్ర కమిటీ సభ్యుడు మావోయిస్టు కీలక నేత సుధాకర్ చనిపోయినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ఎన్కౌంటర్ జరిగిన ప్రదేశంలో యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. మావోయిస్టులకు అలాగే భద్రతా బలగాలకు మధ్య కాల్పులు ఇంకా జరుగుతున్నాయని తెలుస్తుంది. అలాగే ఈ యొక్క భద్రతా బలగాలు జరిపినటువంటి ఎన్కౌంటర్ ప్రాంతంలో భారీగా మందుగుండు సామాగ్రి, ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. వరుణ్, శ్రీనివాస్, ఎప్పటి నుంచి యొక్క ఎదురు కాల్పులు అయితే జరుగుతోంది? అదేవిధంగా సుధాకర్ ఎప్పుడు చనిపోయారు? అంటే ఈ రోజు ఉదయం జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రాంతంలో ఈ యొక్క భద్రతా బలగాలు గాలిస్తున్నటువంటి నేపథ్యంలో ఒక మృతదేహం దొరికింది. ఆ మృతదేహాన్ని యొక్క గుర్తించినటువంటి భద్రతా బలగాలు సుధాకర్ గా అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. సుధాకర్ గా లేకపోతే ఇతరులుగా అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో విశ్వసనీయ సమాచారం తెలియనప్పటికీ కూడా సుధాకర్ అయ్యి ఉంటాడని చెప్పేసి కూడా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ఈ యొక్క ఎన్కౌంటర్ ప్రాంతంలో ఇంకా ఎన్కౌంటర్ కాల్పులు జరుగుతున్నాయి. ఈ యొక్క మరింత మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదని చెప్పేసి కూడా విశ్లేషకులు తెలియజేస్తున్నారు. రైట్. ఇది శ్రీనివాస్, ప్రస్తుత పరిస్థితి అక్కడ ఎలా ఉంది? ఉదయం నుంచి కూడా ఇటు ఎదురు కాల్పులు అయితే జరుగుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే సుధాకర్ చనిపోయారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అదుపులోనే ఉందా? ఇంకా భద్రతా దళాలకు అదేవిధంగా సైన్యానికి జరుగుతూనే ఉందా యుద్ధం? ఇంకా అక్కడ ఎన్కౌంటర్ జరిగినటువంటి ప్రాంతంలో ఇంకా కాల్పులు జరుగుతున్నాయి. భద్రతా బలగాలు కూడా ఈ యొక్క దట్టమైన అడవి ప్రాంతం కావడంతో ఈ యొక్క మందు పాత్రలు ఏమైనా ఉంటాయని చెప్పేసి అవి సెర్చ్ చేసుకుంటూ, అంటే బాంబ్ స్క్వాడ్ తోటి సెర్చ్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం కూడా ఉంది. ఎందుకంటే భద్రతా బలగాల కోసం ఏర్పాటు చేసినటువంటి మందు పాత్రలు తెలిసినట్లయితే భద్రతా బలగాలకు భారీగా ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటిని అన్నిటినీ కూడా విశ్లేషిస్తూ ముందుకు సాగుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఏ విధమైనటువంటి భద్రతా బలగాలకు ప్రాణ నష్టం జరగకుండా చూసుకుంటూ ఈ యొక్క కాల్పులు భీకరంగా జరుగుతున్నటువంటి వాతావరణం కూడా ఉందని కూడా తెలుస్తుంది. వరుణ్, థ్యాంక్ యూ శ్రీనివాస్ ఫర్ ది అప్డేట్స్.